ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. మీరు ఇంటరాగేషన్ థర్డ్ డిగ్రీ ఎలా చేస్తారండి? థర్డ్ డిగ్రీ అంటే ముందు కొంతమంది మామూలుగా చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది కొట్టినా విస్టాండ్ అయ్యేవాళ్ళు ఉంటారు. అప్పుడు సపోజ్ లుంగి కట్టుకున్న దొంగలు అనుకోండి, వాడికి ప్యాంట్ వేసేవాళ్ళం. ప్యాంట్ వేసి లోపల నుంచి ఒక తొండ వదిలిపెట్టేవాళ్ళం. అది పీకుతూ ఉండేది లోపల, అయ్యా 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 అని గంతులేస్తూ ఉండేవాడు. అది కొరుకుతూ ఉండదు లోపల. వల్లాగి పొట్టిగాడని, వల్లాగి జయరావు వల్లాగి బాబా నాన్న వల్లాగి పొట్టిగాడు, మంచి విస్టాండ్ అవుతాడు, మంచి హైట్ గీటు ఉంటాడు, పంచి కట్టుకుని ఉంటాడు. వాడు ఆ వల్లాగి పట్టి కూడా ఎంతైనా చెప్పటల్లా, ఇట్లా కాదురా వీడికి ప్యాంట్ వేయండి అని చెప్పి ప్యాంట్ వేసి లోపల తొండని పెట్టాం. ఇక ఏం చేస్తాడు లోపల కొరుకుతూ ఉంటే అట్లా ఒకడు పలావ పెడితే చెప్తాడు. సార్ టైగర్ నాగేశ్వరరావు ఎలా చేశారు మీరు? టైగర్ నాగేశ్వరరావు అండి, ఆయనకు తొండేశారా? చెప్తాడు మామూలుగా చేయలా. కొంతమంది ఏం చేస్తానండి, నేను చెప్తాను రాసుకోండి సార్ అంటాను. నేను చెప్తాను రాసుకోండి, ఇక పోలీసులు దొరికారు అనవసరం దెబ్బలు తింటుంది దీనికి చెప్పేద్దానే మెంటాలిటీ. ఇతను కూడా ఇది కుట్టేదాకా తెచ్చుకునేవాడు కాదు, చెప్పేవాడు పలానా పలానా చేసాడు, పలానా చేసావని. వీళ్ళు యాక్చువల్గా ఇతను పోలీసులు ఎందుకు చంపవలసి వస్తుందంటే ఒక అన్లైస్డ్ రివాల్వర్ కొనుక్కున్నాడు. అంతకుముందు మేండకు చిట్టాననే. సార్ ఇప్పుడు టైగర్ నాగేశ్వర ఎన్కౌంటర్కి ముందు అంటే మోడ్ ఆఫ్ ఆపరేట్ ఎలాగుంటుందండి? మోడ్ ఆఫ్ ఆపరేట్ అంటే ఇరుకులాస్ ఒక రకంగా చేస్తారు, పెద్దండిగంలో ఒక రకంగా చేస్తారు, యానాది ఒక రకంగా చేస్తారు, విండో బార్ ఉంచుతారు, రూఫ్ హోల్ ఉంటుంది, లాక్ బ్రేకింగ్ ఉంటుంది. అట్లా మా దగ్గర మోడస్ ఆపరేట్ ఇండెక్స్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో. అందులో వీళ్ళందరూ మోడస్, ఒకడేమో అన్నాలు తిని వెళ్తారు, ఒకడేమో అక్కడే లెట్రిన్ కూర్చుని వెళ్తారు, ఒకవాళ్ళు బాగా తినేసి అక్కడే పడుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ వెళ్ళగానే మేము సీన్స్ చూస్తాం. అక్కడ పెంగిడి ప్రింట్స్ ఉన్నాయనుకోండి డెవలప్ చేస్తాం. లేకపోతే ఈ రకమైన నేరాలు ఈ రకంగా కోసం ఉంచాలంటే ఎవడో, అట్లా పై రూఫ్ కప్పు తీసేయాలంటే ఎవడో, విండో బోర్ రించి తీసేయాలంటే ఎవడో. ఇవన్నీ మోడల్ సాంబ్రెంట్ ప్రకారం, లూజ్ లిఫ్ ఇండెక్స్ ప్రకారం, నేమ్ ఇండెక్స్ ప్రకారం ఎవడు జైల్లో ఉన్నాడు, ఎవడు బయట ఉన్నాడు, ఎవడు చేసి ఉంటాడు ఇది. అట్లా దాంతోపాటు ఇన్ఫార్మేషన్ సిస్టమ్ ఉంటుందండి. మా జీతాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫార్మేషన్స్గా ఖర్చు పెట్టేస్తాం. ఎస్పీ గారు కూడా ఎస్ఆర్ అమౌంట్ అని డబ్బులు ఇస్తారు. మెయిన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీద ఎక్కువ యాక్ట్ చేస్తాం. అట్లా ఆ మోడల్స్ని బట్టి మాకు సీనియర్ కానిస్టేబుల్ కొంతమంది ఉంటారు, వాడు చెప్పేస్తారు ఆవిడ మొన్న జైలు నుంచి వచ్చాడు సార్, వాడు చేసి ఉంటాడు ఇది. కొంతమంది ఆ బంగారం మీద వెళ్తా కానీ పక్కన డబ్బులు కట్టాలన్నా కనపడేవాడికి. టీవీలో ఎత్తిపోయి దొంగలు, ఆ టీవీ ఎత్తుకెళ్తాడు పక్కన వాడు ముట్టుకోడు, టీవీ మీద బంగారం కాదు ఉన్నా. ఎందుకు? ఆయన మైండ్ అంతా అటు అలవాటు ఎప్పుడైపోతాడు. ఒకవాడు మిక్స్డ్ అమ్మ ఉంటుంది, మిక్స్డ్ అమ్మ. ఆ మిక్స్డ్ అమ్మవాడు అన్నీ పట్టుకెళ్తాడు. ఆడు ఇది చేసి అది చేసి లేదు, దొరికిందల్లా పట్టుకెళ్తాడు అన్ని మూట కట్టుకుని. అట్లా ఏళ్ళనే ఈ టైగర్ నాగేశ్వరరావు అండి మెయిన్ బ్యాంకులు కొట్టడం అని కొంచెం ఛాలెంజెస్ అఫెన్సెస్ చెప్తామండి. వాడు చిన్న చేయడు, ఛాలెంజెస్ అఫెన్స్ చేసి ఆ డబ్బుల్ని దాచుకునేవాడు కాదు. ఈ మనం కొంతమంది విలేజ్లో షాకర్లు ఉండదు చూడండి, పెళ్ళిళ్ళకి లేదా మంగళసూత్రం తెచ్చుకుని డబ్బులు పెంచేవాళ్ళు. అటువంటి మెంటాలిటీ. నేను కూడా పాపులర్ అవ్వాలి, నేను కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి, నేను కూడా అతనికి ఆ మైండ్ ఉండేది. మేము ఈటీలు అంతే ఈటీలో నేను చెప్పేవాళ్ళు కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కాదు. అట్లా పబ్లిక్ రిలేషన్తో దొరికేవాడు కాదు. థర్డ్ డిగ్రీ ఏ విధంగా చేస్తారండి? థర్డ్ డిగ్రీ అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ పరిస్థితుల్లో అప్పుడు యూజ్ చేసేవాళ్ళం. ఎప్పుడైతే నేను ఇన్స్పెక్టర్ అయినో అప్పటి నుంచి థర్డ్ డిగ్రీ అనే దాన్ని ఆల్మోస్ట్ ఆల్ వి లెఫ్ట్. ఇన్స్పెక్టర్ కాకముందు రాంభూపాలరావు గారు దగ్గరికి ఎక్యూజ్డ్ ఇస్తే అతనికి మొసలు ఎక్కించడం దగ్గర నుండి డిఫరెంట్ కోణంలో వాడిని, అంటే ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టు మరి అంటే జనరల్గా మీరు దగ్గరికి ఒక ఎక్యూజ్డ్ ఇచ్చాం అనుకుంటాం, అది బాగా యాబుచువల్ అఫెండర్ మీకు ఇస్తే, అంటే కొత్తగా వచ్చేవాడిని కాకుండా కొత్తగా వచ్చేవాడిని రాంభూపాలరావు గారి మాటలతోనే ఇంట్రడ్యూషన్ చేస్తారు. బాగా వాడు హార్డ్ కోడ్ క్రిమినల్ అయితే డిఫరెంట్ స్టైల్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని 3 రకాలు చేసేవారు అనేవారు.
అంటే స్టెప్ 1 ఏ విధంగా ఉంటుంది, స్టెప్ 2 అంటే అప్పుడు ఆ స్టెప్ 1 ప్రాసెస్ అనేది మేము ఏది యూజ్ చేసేవాళ్ళం కాము. మన ఉద్దేశం ఒక్కటే, అది కేసు అనేది దాన్ని సక్సెస్ చేయాలి, కంప్లీట్ చేయాలి అనే భావన తప్పితే మాకు దానికేమి ఒక స్టెప్ 1 స్టెప్ 2 అని చేసి అందరు చేసిన తర్వాత నేను కూడా ఒక ప్రయత్నం చేసేస్తా అని చెప్పేసి ఒక ఇంతోజియాజం ఉండేది. ఎస్ఐ ఉన్నన్ని రోజులు నాకు ఎట్లా ఉండేదంటే ఎవరు ఇది కాదు అంటే ఎందుకు కాదు, మనం ఛాలెంజ్గా తీసుకోవాలి. అయితే అయింది, ఏం లాస్ట్కి అయ్యేది చావే, దానికి మించింది అయితే లేదు కదా అని నేను బాగా ధైర్యం చేసేవాడిని. అయితే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అని చెప్పేసి నేను వాడు ఇంతమందిని చంపినప్పుడు మనం ఒక్కడిని ఎందుకు తేల్చుకోకూడదు అనే యాటిట్యూడ్ నాలో ఉండేది. అంటే వాడిని కూర్చోబెట్టి బెండ్ చేసి కొడతారా, లేదా 2 కాళ్ళు చేతులు వెనక్కి కట్టి కర్ర పెట్టి కొట్టిస్తారా? అట్లా ఏం లేదు, అట్లా ఇది ఇట్లా కొట్టాలి అది కాదు మెథడ్స్ అవన్నీ ఏం లేవు. అరికాల మీద ఎక్కువ కొట్టడం కూడా ఎక్కువ అట్లా అంటే ఆ పరిస్థితులకు అనుకూలంగా మేము ఏం చేసేవాళ్ళమో అది చేసేవాళ్ళం, కానీ ఇది స్పెషల్గా కాళ్ళు కట్టాలి చేతులు కట్టాలి అటువంటి మసలు రాకెట్ ఎక్కించడం కూడా రాంభూపాల్ అది అన్అఫిషియల్. అవి సిచ్యువేషన్కి తగ్గట్టు మనం ట్యాకిల్ చేయకుంటే క్రిమినల్ తోటి కనుక నేను పొలైట్గా కూర్చొని సంధ్యావందనం చేసేస్తే వాడు నాకు ఎట్లా చెప్తాడు. అందుకోసమే ఐ ఫర్గెట్ మై బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా. నేను కొంచెం కొన్ని కేసుల్లో మీకన్నా ముందు ఉన్న ఆఫీసర్ ఇంటరాగేషన్ చేసినప్పుడు వాడు కొంత రికవరీ ఇచ్చేవాడు, కానీ రాంభూపాలరావు గారు కూర్చున్న తర్వాత ఇంటరాగేషన్ అయిన తర్వాత పాత కేసులు చెప్పడం కాకుండా రికవరీ స్థాయి పెంచడం క్రిమినల్కి ఎక్కువ వచ్చేదని. అంటే మీరు ఆ విధంగా వాడిని అంటే బిర్యానీ పెట్టా లేదంటే మందు ఇచ్చి చెప్పించుకునేవారా, లేదా మీ స్టైల్లోనే వాడిని ఇంటరాగేషన్ చేసుకుంటూ ఆ రికవరీ తీసుకొచ్చేవారా? ఈ కామన్ సెన్స్ సక్సెస్ సీక్రెట్ అని మొదటి నుంచి నేను నమ్మేవాడిని. ఎందుకంటే ఇప్పుడు మేము ఆర్మీలో నేను కొన్ని రోజులు పనిచేశాను కాబట్టి కొన్ని ప్రొసీజర్స్ ఫీల్డ్ మీదకి పోయిన తర్వాత మనం అక్కడ ఏం చేయాలి, ప్రాసెస్ ఏంది, రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏంది, రేపు మనం బతుకుతామా ఈ సిచ్యువేషన్ కట్టాలి, ఆ క్షణానికి మనం ఏం చేసేస్తే వి విల్ సక్సెస్ అన్నదే నా సిద్ధాంతంగా ఉండేది. అప్పుడు నేను వాడు ఎట్లా బెండ్ అవుతాడు అనే దానికి ఒక ప్రాసెస్ అనేది యూజ్ చేసేసుకోకుండా నా టార్గెట్ ఒక్కటే, వీడు జీవితంలో మళ్ళీ చెయ్యొద్దు, పోలీస్ అంటే ఒక భావన రావాలి అనే విధంగా కొంచెం మేము టఫ్గా ఉన్న మాత్రం వాస్తవమే. సార్ ఇంకా 3rd డిగ్రీకి వద్దాం. పోలీస్ స్టేషన్ 3rd డిగ్రీ, అసలు 3rd డిగ్రీ అంటే ఏంటి చెప్పండి సార్. సార్ ఈ 3rd డిగ్రీ అనేది యుఫమిజం అంటారు. యుఫమిజం అంటే ఒక బ్రహ్మాండమైన దాన్ని తక్కువగా చెప్పడాన్ని యుఫమిజం అంటారు. ఈ యుఫమిజం ఏంటంటే టార్చర్ అంటే మీరు కంగారు పడిపోతారు, అందుకని 3rd డిగ్రీ కింద లైట్గా చెప్పుకున్నారు, దాన్ని యుఫమిజం అంటారు. స్పానిష్ ఇంక్విజిషన్ అని స్పానిష్ వాళ్ళు స్పానిష్ ఇంక్విజిషన్ అని ఒక బుక్ రాయటం జరిగింది. దాంట్లో జూలియస్ గెలారస్ అనే అతను రాశాడు ఇది. ఈ 3rd డిగ్రీ 5 డిగ్రీలు. ఇట్ ఈస్ నాట్ 3rd డిగ్రీ. ఇంటరాగేషన్ is 5 degrees. Every interrogation has a torture aspect. ఈ ఇంటరాగేషన్ వాడిని బెదిరించడం 1st డిగ్రీ, వాడిని ఇంటరాగేషన్ ప్లేస్కి తీసుకురావడం 2nd డిగ్రీ, ఇంటరాగేషన్ ప్లేస్లో కూర్చోబెట్టి వాడిని బట్టలెప్పదీసి చేతులు కట్టేసి వ్యవహారం చేయడం 3rd డిగ్రీ. అంటే కొద్దిగా టార్చర్ బిగిన్ అయింది అనమాట. వాడిని పైకి ఏలాడదీస్తారు. అప్పుడు ఆ రోజున స్పానిష్ వాళ్ళు బిగిన్ చేసింది 5th డిగ్రీ, 4th డిగ్రీ. పైకి ఏలాడదీశాక అతనికి సూది పడవటం అలాంటివన్నీ ఉంటాయి. స్క్వాషేషన్ ఏదో ఉంది దాని పేరు, అది 5th డిగ్రీ. అంటే వాడిని సోలంతో పొడిసి వదిలిపెడతాం, ఇలా కిందకి వదిలి పైకి లేపడం, ఆ బ్యాచ్ అనమాట. అది 5th డిగ్రీ. ఈ 3rd డిగ్రీ ఫేమస్ అయిపోయింది. ఈ 3rd డిగ్రీ ఏంటంటే తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి కొడతాం, అది 3rd డిగ్రీ. కానీ పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని కొడితే 324 అవుతుందని మీరు 323 అవుతుందని 506. మరి ఈ డిగ్రీస్ కదా ఏంటి? మాకు లేని అధికారాలు పోలీసుకి లేదు, కొట్టాల్సిన అసలు ఎక్కడా లేదు. కొడితే ఇప్పుడు లేటెస్ట్గా చెప్పారు కదా, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ బిఫోర్ ప్రొడ్యూసింగ్ అక్యూజ్డ్, హీ హ్యాస్ టు బి టేకెన్ టు ది హాస్పిటల్ వేర్ ఇట్ మస్ట్ బి షోన్ దట్ దేర్ ఆర్ నో ఇంజరీస్. ఈడొచ్చి ఇక్కడ చెప్పాలి.